అప్పుల నుంచి తెలంగాణ ఇప్పటికిప్పుడు బయటపడే పరిస్థితి లేదని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. విభజన హామీలను కేంద్రం అమలు చేయాల్సి ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పెద్దన్నలాగా మోదీ రాష్ట్రాన్ని కలుపుకొని పోవటం లేదని చెప్పారు. కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బీఆర్ఎస్ ఎదుర్కోవాలని అన్నారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చైన ప్రాజెక్టులో ఎవరెవరు ఎంత తిన్నారో తేలాలని అన్నారు కూనంనేని. సంక్షోభం నుంచి తెలంగాణ బయటపడే పరిస్థితులు ఇప్పుడు కూడా ఇమీడియట్ కనపడలేదు. అప్పుల్లో కానీ లేకపోతే బకాయిల చెల్లింపుల్లో కానీ మునిగిపోయి ఉన్న ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వాలి. మనకు రావాల్సినటువంటి ఆనాడు బైఫర్కేషన్ యాక్ట్ దగ్గర నుంచి కేంద్రం ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి, అవి ఇవ్వాలి. అదనపు సహాయం కూడా చేయాలి. తగు పద్ధతుల్లో సహాయం చేస్తే ఈ రాష్ట్రం కొద్దిగా అయినా బయటపడే అవకాశం ఉంటుంది. అందువలన జిఎస్టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు. మరోవైపు కక్ష సాధింపుగా వాళ్ళు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వట్లేదు. ఆఖరికి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. బడే బాయ్ చోటే బాయ్ అని మంచిది, తప్పులేదు. కానీ అసలు వాళ్ళు ఇచ్చారా మనకి? పెద్దన్న పాత్ర పెద్దన్న పెత్తనం చేస్తున్నాడు తప్పితే పెద్దన్నలాగా కలుపుకుని చేయటం లేదు. దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాళేశ్వరం సంబంధించిన సిబిఐకి అప్పచెప్పారు. కత్తిని బీఆర్ఎస్ మేడ మీద పెట్టి వాళ్ళు లొంగ తీసుకుంటారా, లొంగ తీసుకుని అందులోకి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అర్థమైంది, ఇది టెస్టింగ్ పీరియడ్. సిబిఐ అనేది ఇండిపెండెంట్ గా చేయిస్తేనేమో వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ ప్రకారంగా తప్పు ఒప్పులను బట్టి శిక్షలు కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన పద్ధతి చేయవచ్చు. అలా ఇండిపెండెంట్ కాకుండా వాళ్ళ ప్రభావంతో, కేంద్ర ప్రభావంతో ఉంటే మాత్రం ఇది ఇక్కడ కూడా ఇంత పెద్ద కుంభకోణంలో కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందువల్ల సిబిఐని ఇండిపెండెంట్ గా నడవనీయాల్సిన అవసరం బీజేపీకి